ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ సెల్ఫ్ డౌట్ వర్సెస్ ఐడియా డౌట్. హలో ఎవ్రీవన్, నమస్తే అండి. ఐఎమ్ గాయత్రి, అ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈ సెల్ఫ్ డౌట్ వర్సెస్ ఐడియా డౌట్ అన్న కాన్సెప్ట్ని ఆడమ్ గ్రాంట్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ అన్న ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సెల్ఫ్ డౌట్ అన్నది మనందరికీ పరిచయమే కదా. ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఏదో ఒక డౌట్ మనకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, గృహిణి ఉన్నారు, కొత్త వంటకం ఏమైనా నేర్చుకుంటున్నారు, ఇది కరెక్ట్గా చేయగలుగుతానా, అందరికీ ఇది నచ్చుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది. అలాగే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, నేను వర్క్ కరెక్ట్గా చేస్తున్నానా, అందరికీ నచ్చుతుందా, ముఖ్యంగా నా బాస్కి నా వర్క్ నచ్చుతుందా అని ఒక డౌట్ వస్తుంది. సో సెల్ఫ్ డౌట్ అన్నది మనందరికీ సుపరిచయమే. కానీ ఐడియా డౌట్ ఏంటి, కొత్తగా ఉంది కదా వినడానికి. సెల్ఫ్ డౌట్లో ఫోకస్ ఎక్కడ ఉంటుందండి? ఏదన్నా మనం కొత్తది నేర్చుకోవాలన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా సెల్ఫ్ డౌట్లో ఎప్పుడూ ఫోకస్ మన మీదే ఉంటుంది. నా వలన అవుతుందా, నాకు వస్తుందా, అసలు నాకు ఇది చేతన అవుతుందా? సో ప్రతి డౌటు మన గురించే వస్తుంది. ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అన్న థాట్ అనుక్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అదే ఐడియా డౌట్లో మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను చేయాల్సినవి నేను చేయగలుగుతాను, నేర్చుకోగలుగుతాను, నేర్చుకోవడానికి టైం పడుతుందంతే అన్నది మనకు అర్థం అవుతుంది. కానీ ఫోకస్ అంతా ఐడియా మీద ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఆల్రెడీ చెప్పాను, కొత్త వంటకం నేర్చుకుంటున్నప్పుడు నాకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా, అంటే ఈ వంట చేయడానికి ఫస్ట్ నా వంటిల్లులో నాకు కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా తెచ్చుకోవాలా, మంచి క్వాలిటీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, రుచికరంగా ఈ వంట చేయాలి అంటే ఇంకేమేమి ఎక్కడెక్కడ శ్రద్ధ పెట్టాలి, నాకు ఆల్రెడీ వంట బాగొచ్చు కానీ ఈ కొత్త వంటకం చేయాలి అంటే ఇంకెక్కడెక్కడ మంచిగా దృష్టి పెట్టాలి అన్నది గృహిణి ఫోకస్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వంటకం బాగా వస్తుందిగా. బికాజ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది. డౌట్ దేని మీద పెడుతున్నాము, ఆ ఐడియా మీద పెడుతున్నాం. అంటే అది కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతామా లేదా, అది చేతనయ్యేలాగా చేస్తున్నామా లేదా అన్నది ఆలోచిస్తున్నాం. అలాగే అది చేయడానికి మనకి ఏమేం కావాలి అన్నది ఆలోచించుకుంటున్నాం. సో సెల్ఫ్ డౌట్కి ఐడియా డౌట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సెల్ఫ్ డౌట్లో అనుమానించుకునేది మనల్ని మనం, అంటే మన స్కిల్ని, కేపబిలిటీని, పొటెన్షియల్ని ప్రతిదీ డౌట్ చేసుకుంటాం. మన వలన అవుతుందా లేదా అని డౌట్ చేసుకుంటాం. ఐడియా డౌట్లో అదే డౌట్ని ఐడియా మీదకి షిఫ్ట్ చేస్తాం. నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలి, లేదా ఏదైనా ఛాలెంజ్ ఉంది, ఇది ఎలా చేయాలి, ఇది చేయడానికి ఏం హెల్ప్ కావాలి, ఎక్కడెక్కడ నేను ఎఫర్ట్ పెట్టాలి, నా వల్లనే ఇది అవుతుందా, ఇంకెవరి దగ్గర నుంచి అన్నా హెల్ప్ తీసుకోవచ్చా, లేకపోతే ఇంకెవరినన్నా చూసి నేర్చుకోవచ్చా అన్నది ఫోకస్ చేస్తాం అన్నమాట. సెల్ఫ్ డౌట్ వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మన కేపబిలిటీస్ని ఎప్పుడూ నిరంతరం డౌట్ చేసుకుంటూనే ఉంటామో మనకి ఖచ్చితంగా సాడ్నెస్ అయితే వచ్చేస్తుంది కదండి. నా వల్ల ఏమీ చేత కావట్లేదు, నేనేమీ చెయ్యట్లేదు అని అనుక్షణం మన మైండ్కి అదే చెప్తున్నప్పుడు మనకి సాడ్నెస్ వస్తుందా లేదా, అలాగే యాంగ్షియస్ అవుతామా లేదా. ఇవి కంటిన్యూ అవుతున్నప్పుడు మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వదా, మన ఎమోషనల్ వెల్బీయింగ్ డిస్టర్బ్ అవ్వదా. సో ఆటోమేటిక్గా సాడ్ అవుతాం, యాంగ్షియస్ అవుతాం, మన మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అదే మన సెల్ఫ్ డౌట్ని ఎప్పుడైతే ఐడియా డౌట్ చేస్తామో, కొత్తవి ట్రై చేయడానికి అస్సలు ఆలోచించాం. ఓన్లీ థింగ్ ఇస్, నాకు నేర్చుకోవడానికి ప్రతిదానికి కొంత టైం పడుతుంది. ప్రాబబ్లీ నేను రైటింగ్ నేర్చుకుంటున్నాను అనుకోండి, అది కొంత టైంలో నేర్చుకుంటాను. నేను మాట్లాడడం నేర్చుకుంటున్నాను, కొత్త భాష నేర్చుకుంటున్నాను, కొత్త భాష ఇప్పటివరకు నాకు అలవాటే లేదు. సో ఆ భాష నేర్చుకోవడానికి ఇంకొంత టైం పడుతుంది నాకు, బట్ నేర్చుకుంటాను. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఆ ఓపికతో నేను ట్రై చేస్తూనే ఉంటాను కాబట్టి 2 సంవత్సరాలు అయ్యాక కూడా నేను ఆ భాష నేర్చుకుంటాను. సో ఫోకస్ ఎప్పుడూ కూడా మనం నేర్చుకోవాల్సిన దాని మీద ఉంటుంది కాబట్టి మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం అనమాట. అయితే ఆడమ్ గ్రాంట్ ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అదేంటి అంటే, ఐడియా డౌట్ మీద ఫోకస్ పెట్టడం వలన మనం కాన్ఫిడెంట్ హ్యూమిలిటీ అన్న ట్రైట్ పెంచుకుంటాం. కాన్ఫిడెంట్ హ్యూమిలిటీ అంటే ఏంటి? హ్యూమిలిటీ అంటే ఏంటి? చక్కగా ఒదిగి ఉండడం, గ్రౌండెడ్గా ఉండడం, ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవడానికి ఉంది అన్న తపనతో ఉండడాన్ని హ్యూమిలిటీ అంటాం కదా. సో ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ హ్యూమిలిటీ ఉంటుందో, అంటే కాన్ఫిడెన్స్ అన్నది దేని మీద, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది. హ్యూమిలిటీ అన్నది దేని మీద, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అన్న భావన మనలో బిల్డ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన మీద మనకి నమ్మకం అన్నది కోల్పోం అనమాట. అలాగే ప్రతిసారి లైఫ్లో ఛాలెంజ్ వచ్చిన ప్రతిసారి మన వర్త్ క్వశ్చన్ చేసేసుకుంటే ఎలా అండి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్లో జాయిన్ అయ్యాం.
నా గురించే చెప్పుకుంటాను. ఇంకో హాస్పిటల్ జాయిన్ అవ్వంగానే అక్కడ వాతావరణం వేరు, కొలీగ్స్ వేరు, టీమ్ మెంబర్స్ వేరు, ప్రాబబ్లీ హ్యాండిల్ చేయాల్సిన క్లయింట్స్ వేరు. వెళ్ళిన ప్రతి కొత్త ప్లేస్లో అసలు నేను మంచి సైకాలజిస్టేనా, నా వలన ఏమైనా పాసిబుల్ అవుతుందా, నేను అసలు ఇక్కడ ఇమ్మడగలనా అని వెళ్ళిన ప్రతి చోట క్వశ్చన్ చేసేసుకుంటే ఎలా? సో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ అన్నవి లైఫ్లో వస్తాయి. బట్ మనల్ని మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో, అంటే ప్రతి న్యూ ఛాలెంజ్కి మన వర్త్ని దానికి యాడ్ చేస్తామో, అప్పుడు మనకి సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. తద్వారా మనకి ప్రాబ్లమ్స్ ఆర్ మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఎప్పుడైతే దీనిని మనం హ్యూమిలిటీ ప్లస్ కాన్ఫిడెన్స్ క్లబ్ చేస్తామో, సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మీద మనకి నమ్మకం పోదు. కొంత టైంలో అడ్జస్ట్ అవుతాం, అడాప్ట్ అవుతాం, నేర్చుకుంటాం అన్నది ఎప్పుడైతే వస్తుందో కాన్ఫిడెన్స్ రీటైన్ అవుతుంది, హ్యూమిలిటీ అన్న ఆస్పెక్ట్ కూడా రీటైన్ అవుతుంది. అంటే కొత్త ఐడియాస్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటాం. సో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త కలీగ్స్ చక్కగా మంచిగా కొత్త ఐడియాస్ నేర్పిస్తారు, కొత్త వర్క్ ప్లేస్ కొత్త రూల్స్ నేర్పిస్తుంది, కొత్త ప్రాబబ్లీ నాలెడ్జ్ ఇస్తుంది. సో నేర్చుకోవడానికి ఏముందండి, పెద్ద సముద్రం కదా. సో నేర్చుకోవడానికి సిద్ధం అన్న యాటిట్యూడ్ కనుక మనం పెంపొందించుకోగలిగితే మనకి సెల్ఫ్ డౌట్ అన్నది తగ్గుతుంది. థ్యాంక్ యూ.